నైట్ 10-11 వరకు కూడా మన పర్మిషన్ మేడం ద్వారా మన చైర్మన్ ద్వారా కూడా లాస్ట్ ఉన్నటువంటి వారు కూడా మన కోఆపరేషన్ చేయడం జరిగింది. సో వాళ్ళందరి యొక్క కోఆపరేషన్ ద్వారా ఉన్నాం కాబట్టి మనం లాస్ట్ టైం 25 పైగా మన యొక్క ఆల్మోస్ట్ లైబ్రరీని ఎగ్జిట్స్ జాబ్స్ కూడా కొట్టడం జరిగింది. సో మరి ఈరోజు అవన్నీ చెప్తుంటే ఇంకా చాలా ఉన్నాయి. సార్ కూడా మనకు డెవలప్మెంట్ చేసింది కాబట్టి సార్ కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. నేను రెస్పాన్స్ కాకపోతే గ్రూప్లో పెట్టాను. లేడీస్ కానీ జెంట్స్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ప్రత్యేకంగా చెప్పాను. ఇంకోటి ఏంటంటే అంతరెడ్డి రాజరెడ్డి గారు సీనియర్ సార్ గారు మేడం పిలిచినందుకు గౌరవం ఇచ్చి మేడం కలిగించినందుకు మేడానికి ప్రత్యేకంగా తీసుకెళ్ళి మేడం సహకరించాలని ఏమంటే సహకరించాలని ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం. గ్రంథాలయంలో విద్యా వారస్థాలు అనేవి పాఠకులకు, విద్యార్థులకు, ప్రజలకు పుస్తక పఠనం పట్ల ఆసక్తిని పెంచడానికి మరియు గ్రంథాలయ ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మరియు విద్యా సంస్థలను బలోపేతం చేసే లక్ష్యంతో విద్యాశాఖ తరపున ఇలాంటి ప్రత్యేక వారసత్వాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ గ్రంథాల నుండి గతంలో ఎంతో మంది పాఠకులు ఉద్యోగాలు పొందిన వారు ఉన్నారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం ఉన్న పాఠకులు కూడా మంచి ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షిస్తున్నాను. గ్రంథాలయంలో వివిధ రకాల పుస్తకాల పఠనం చేయడం వల్ల మంచి జ్ఞానాన్ని పొందుతారని, జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారని తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.